వచ్చిందా? చేతిలో ఉన్న బాను వదిలి ఛాలెంజ్ చేస్తావా? నీకు ఈ మధ్య ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందిరా. రై నేను చేయగలనుకుంటే కాన్ఫిడెన్స్, నేను మాత్రమే చేయగలనుకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్. డెఫినెట్ గా బాను ఇక్కడ తీసుకొస్తానని నమ్మకం నాకుంది. అమెరికా అంటే అనకాపాలనుకున్నావా? ఇక్కడ ట్రైన్ కి మార్నింగ్ అక్కడ దిగడానికి. భూమికి మనం ఇటుపక్కుంటే అది అటుపక్కుందిరా. ఎక్కడున్నా ఈ భూమి మీద కదా ఉంది. వీసా కోసం చెన్నైలోని అమెరికన్ ఎంబసీలో ఇంటర్వ్యూ దొరకడానికే 4 రోజులు పడుతుంది. బిన్ లాదెన్ బాంబ్ వేసిన తర్వాత అన్ని వీసాలు బాగా టైట్ చేశారు తెలుసా? ఒక్కసారి వీసా స్టాంపింగ్ జరగకపోతే మళ్ళీ ఇంటర్వ్యూ దొరకడానికి చాలా కాలం పడుతుంది. అలా డ్రాప్ అయి చేతి కనబడలా చేతులు పిసుకుంటూ కూర్చోనా? రేయ్ నేను విన్ అవుతాను రా. విన్ అయ్యాక కొట్టే చప్పట్ల కన్నా విన్ అవుతావు అని కొట్టే చప్పట్లు ఇంకా ఎక్కువ కిక్కినిస్తాయి. ఫ్రెండ్స్గా మీరు నన్ను ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, డిస్కరేజ్ మాత్రం చేయకండి. 3 బైకులకు 20,000. ఇంకొక 10,000 ఉన్నాయి. ఈ బైకులకు 20,000 ఇచ్చడం మా ఎక్కువ. చల్ తప్ప. ఇంతకాలం మనతో పాటు ప్రయాణం చేసిన ఈ బండ్లు ఈ రోజు నీ ప్రయాణానికి ఉపయోగపడుతున్నాయి. ఈ డబ్బుతో చెన్నై వెళ్ళి వీసా తెచ్చుకురా. నేను చెప్పేది విను. నువ్వు వచ్చేసరికి మేమందరం కలిసి ఏదో రకంగా డబ్బు సంపాదించి నీ ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లను చేస్తాం. మహాలక్ష్మితో ఆటలే ఉంటా. అరే ఇది మన ఇండియన్ రూపాయి, ఇది ఇక్కడ చెల్లదు కదరా. కరెక్ట్ గా చెప్పావు అమ్మా. అమ్మవాను ఒక ఇండియన్ కాయిన్ అమెరికాలో ఎలా చెల్లదు, అలాగే ఈ అమెరికన్ సెనేటర్ ఇండియాలో నీకు ఇచ్చిన మాట కూడా చెల్లదు. నిన్ను అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తానని ఆ దేవదాస్ నాతో ఛాలెంజ్ చేసి నాకు రూపాయి భయాన ఇచ్చాడు. వాణ్ణి మర్చిపో అమ్మా, నువ్వు ఇంకా అక్కడికి వెళ్ళలేవు. ఒక్కసారి నీ చుట్టుపక్కల చూడు బేబీ. వీళ్ళు మొత్తం 50 మంది ఉన్నారు. అమెరికాలో ఒక్కో స్టేట్ నుంచి వచ్చిన మిలీనియర్స్. వీళ్ళలో అమెరికన్స్, ఆఫ్రికన్స్, ఇండియన్స్ అంతా ఉన్నారు. వీళ్ళలో నీకు కాబోయే భర్తగా ఎవరినైనా సెలెక్ట్ చేసుకో. వాళ్ళది ఏ మతం, ఏ జాతి, ఏ కులం అని చూడును. నువ్వు నాకు ఒకే చాయిస్ ఇచ్చావు, నేను నీకు 20 చాయిస్లు ఇస్తున్నాను. అమ్మవాను మీ అమ్మాలని లోటు తెలియకుండా పెంచాను. నా స్టేటస్కి లోటు రాకుండా ఈ పెళ్లి చేసుకోమ్మా. సారీ డాడీ, నేను నా గురించి ఆలోచించానే కానీ మీ గురించి ఆలోచించలేదు. 18 ఏళ్ల మీ పెంపకం కంటే 20 రోజుల దేవదాసి ప్రేమ గొప్పదేం కాదు. మీకు నచ్చిన అతన్ని మీరే సెలెక్ట్ చేయండి. తల్లి మీరు కరెక్ట్ గానే విన్నారు. మీరు సెలెక్ట్ చేసిన వాడినే చేసుకుంటాను. What do you like to eat, mom? 1 prawn cocktail. అదేమిటి నీకు నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదుగా? దేవదాస్కి ఇష్టం. Name? దేవదాస్. Parents? ఆఫన్. Studies? బీకామ్ సెకండ్ ఇయర్. Assets? నో అసెట్స్. I'm sorry. Next time, better luck. No, but actually, no, please. Please, no. don't waste my time. No, just, I got some documents here, Go please. away! No, please. No, please. Next! రావు గారు మా అమ్మగారు. నమస్తే. Hi. He's my son Lucky. My family. హాయ్. చాలా సంప్రదాయమైన కుటుంబం. సాంప్రదాయం కొట్టొచ్చినట్టే కనపడతా ఉంది. నిలబడిపోయారేంటి? కూర్చోండి. Thank you. అమ్మా తొందరగా వెళ్ళి. దేవదాస్ అంటేనే ఇష్టం, దేవదాసుకు నేనే ఇష్టం. వాడంటే ఇక్కడి దాకా కిర్రెక్కిపోయి ఉన్నాను. ఇప్పుడు కూడా చేసుకుంటావా పెళ్లి? ఆగండి అంకుల్. కూల్. బాను నాకు ఒక క్వశ్చన్ వేసింది, నేను ఇంకా సమాధానం చెప్పలేదుగా. ఏ ఇంటికెళ్ళి చదువుకుని వస్తావా? బాను, మీ నాన్న నీ ప్రేమ విషయం దాచాడు, కానీ నువ్వు నిర్భయంగా అందరి ముందు అర్చి మరీ చెప్పావు. ఇక్కడ డేటింగ్ ఒకరితో, మ్యారేజ్ ఇంకొకరితో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి కల్చర్లో నీలా జెన్యున్ గా చెప్పే అమ్మాయిలు ఎంతమంది ఉంటారు? ఉంటే వాళ్ళందరినీ పెళ్లి చేసుకుంటావా? అంకుల్, ప్రతి మగాడు ఒక ఆడపిల్లకి మొగుడు అవుతాడు, కానీ ప్రతి మగాడు ఒక అమెరికన్ సెనేటర్కి అల్లుడు అవ్వదు. నాకు ఆ స్టేటస్ కావాలి. యా ఎంత బ్రాడ్ మైండెడ్ అండి నువ్వయ్యా. నాకు కరెక్ట్ అల్లుడివి. పెళ్లి కొడుకు యూజ్ అండ్ త్రో అనుకున్నాను, వీడు త్రో చేసి యూజ్ చేస్తాడనమాట. అంకుల్, ముహూర్తాలు పెట్టించండి. అలాగే. Let's go. 18 సంవత్సరాల్లో అల్లారు ముద్దుగా పెంచిన నాకంటే నెల క్రితం పరిచయమైన వాడెక్కువయ్యాడా నీకు? అసలు ఇన్నాళ్ళు అతను లేకుండా ఎలా గడిపానో అనిపిస్తుంది. అతని సావాసంలో గడిచిన 18 సంవత్సరాలు మర్చిపోయాను. ఈ కాటం రాజుకి షాక్ ట్రీట్మెంట్ ఇస్తావా? నాకు కాబోయే అల్లుడు లకి ఇచ్చిన షాక్ ఎలా ఉంది? పెళ్ళై వరకు ఈ గదిలోనే పడండు, మళ్ళీ మాట్లాడితే చంపిస్తా.
కాటం రాజుని ఎదిరిస్తావా? ఏమిటా నువ్వు చేస్తున్నది? మాట్లాడకు. అది కాదురా. మాట్లాడుకో. ఎక్కువగా వాగావంటే నిన్ను అందులో నెట్టి తాళం వేస్తాను. ఈ కాటం రోజుకి సాగిస్తుందా? ఈ కాటం రోజు. ఏయ్ సెనేటర్, మిమ్మల్ని సార్. ఏ సార్ సార్ మన బీపీ రేస్ అవుతోందా? ఆ రోజు రెస్టారెంట్ లో నాకు ఇలాగే రేస్ అయింది. మోసం చేసి నన్ను ఇక్కడికి తీసుకొస్తావా? ఎలా ఉంది నా ఈ రివర్స్ టార్చర్? మోసం ఎలా చేయాలో నీ దగ్గర నేర్చుకున్నాను. దమ్ముగా ఎలా ఉండాలో దేవదాస్ దగ్గర నేర్చుకున్నాను. ఈ గదిలో పడేసి నాకేదో పనిష్మెంట్ ఇచ్చాను అనుకుంటున్నావు కదూ? ఇది పనిష్మెంట్ కాదు, నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్. బయట ఉంటే పొద్దుటే లేచి నీ మిడత మొహం చూడాలి. ఇక్కడైతే 24 hours నా లవ్ని పక్కనే ఉన్నట్టు ఊహించుకుంటూ హ్యాపీగా గడిపేస్తాను. ఈ టైప్ మాటలు ఎక్కడ నేర్చుకున్నావే? ఆ దేవదాస్ గాడు అంతే. చేతిలో ఉన్న నిన్ను వదిలేసి ఛాలెంజ్ చేశాడు. అన్నీ దేవదాస్ నేను చేయలేవు. అతనికి అతని మీద నమ్మకం ఉంది, అతని మీద నాకు నమ్మకం ఉంది. ఇక్కడికి డెఫినెట్ గా వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. కళ్ళు కొంటున్నావా? నీకు ఈ కాటమరాజు కుదిర్చిన వాడితోనే పెళ్ళవుతుంది. ఛత్! ఆ దేవదాస్ పక్కలో ఒక్కసారి పడుకునే చచ్చిపోతాను గాని నువ్వు తెచ్చిన సంబంధం మాత్రం చేసుకోను. సార్, పరిస్థితి పక్కల దాకా వెళ్ళిపోయింది. లైట్లు తీయడం తప్ప మనం ఏం చేయలేం. ఏం చేయలేను? చేయగలం. డ్రైవర్! దేవదాస్, ప్రేమ కోసం ఇలా పిచ్చోళ్ళ అయిపోవాలా? మరి దేనికోసం అవ్వాలి? చౌదరి గారు రెడీనా? రెడీ చక్రి, విల్ గో ఫర్ టేక్. ప్రియతమా ఎందుకే చంపుతావే నన్నిలా. సార్ శ్రీయ గారి దగ్గర నుంచి ఫోన్. హాయ్ శ్రియా, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ చావ్. మీరు కొత్త ఆర్టిస్టులతో అమెరికాలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. వీసాకి ఎప్పుడు వెళ్తున్నారు? 1 week లో వెళ్తున్నాం. ఆ విషయంలో మీరు నాకు ఫేవర్ చేయాలి. నాది రెస్పాన్సిబిలిటీ. టెన్షన్ పడకు, పని జరుగుద్ది. So, you are a co-director. ఎస్. Go to counter number 2 and pay the visa fees. We'll send your visa and password through courier. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ. ఒరే అబ్బాయి, నన్ను ఇండియాకు పంపించాయి. ఏ మీరు కూడా అక్కడ లవ్ చేసి వస్తారా? నువ్వు నార్మి. ఇక్కడ జరిగే రాద్దంతమంతా నేను చూడలేకపోతున్నాను. ఆ మాట దానికి చెప్పు. లేచిందా అది? లేస్తే బూతులు వినపడతాయి కదా సార్. సెనెట్ కి వెళ్తున్నాను. అమ్మాయి జాగ్రత్త. ఒక ఇండియన్ కాయిన్ అమెరికాలో ఎలా చెల్లదు, అలాగే ఈ అమెరికన్ సెనేటర్ ఇండియాలో నీకు ఇచ్చిన మాట కూడా చెల్లదు.